వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి తల్లిదండ్రికి వారి పిల్లలే వారి యొక్క ఆస్తులుగా భావిస్తారు. అందుకే ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఏంటి అంటే మా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని, బాగా ఎదగాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారు అనుకున్నటువంటి ఒక ఆశలు నెరవేర్చాలి అని చెప్పి వారు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. వారు ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా మా పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించాలని, ఇలాంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి తెలియకుండా ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారు అనుకున్నటువంటి ఆశలు, ఆ పిల్లలు బాగా చదివితే ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ చదవకపోతే వారు పడ్డ కష్టానికి ఫలితం అనేది దక్కదు. వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. వారు జీవితంలో కూడా పెద్దగైన తర్వాత నాకు మా పిల్లలు అది పెట్టాలి, ఇది మేము సుఖంగా ఉండాలని వాళ్ళు ఏనాడు ఆలోచించారు తల్లిదండ్రి. కాబట్టి పిల్లలు కూడా ఆ విధంగా చదివి వారి ఆశయాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయాలి. కానీ కొన్ని సందర్భాలలో మరి పిల్లలు కొన్ని ఇబ్బందులు గురవుతూ పాఠశాలకు సరిగా వెళ్ళక, మరి తరగతి గదిలో బాగా వెనుకబడిపోవడం చదువులో జరుగుతూ ఉంటుంది. దానికి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఎక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు, ఎందుకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అనేది ప్రతి తల్లిదండ్రి గమనించాలి. అంటే ఒకవేళ ఆహార లోపం ఉందా, పాఠశాలలో సరైనటువంటి విద్య అందడం లేదా, లేదా ఇంటికి వచ్చి సరైన విధంగా మరి హోంవర్క్ చేయడం లేదా, ఎక్కడ లోపం జరుగుతూ ఉందో ఇది తల్లిదండ్రి గమనించాల్సినటువంటి అవసరం. కేవలం డబ్బు పెట్టి చదివించడం కాదు, వారి యొక్క ఎప్పుడు వారి ప్రవర్తన కావచ్చు, వారు వెనుకబడడానికి కారణం కావచ్చు, ఇవన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రి. ఆ విధంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి మీరు అనుకున్నటువంటి స్థాయికి తప్పకుండా చేరుతారు. ఆహార లోపం కూడా ఉండొచ్చు బహుశా, ఎందుకంటే విటమిన్స్ కావచ్చు, తర్వాత మినరల్స్ కావచ్చు, తర్వాత ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ చక్కగా అందుతున్నావా లేవు కూడా మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు చదువు